శంకర్కి సంబంధించిన ఇల్లీగల్ బిజినెస్ వివరాలు మొత్తం ఇందులో ఉన్నాయి సార్. బొంబాయి నుంచి షూటర్ స్పెషలిస్ట్ తెప్పించావు కదా, పోసుగాడు నడవడి మీద పెట్రోల్ కాల్చేశాడు. డిఐజీ ఏం చేస్తున్నాడు? చేతులు కాళ్ళు రెండు ఎత్తేశారు. మరి ఆ పోసుగాడిని ఆపేవాడు లేడా? ఉన్నాడు, నేనే. బావా, ఆ పోసుగాడు పెట్టే హింసని గాంధీ గారి టైప్ లో అహింసతో ఎదుర్కొంటా. ఆడి చేత్తోనే నిమ్మరసం దాగి మరి వస్తాను బావా. పోలీసులు ఎదవలారా వదిలేసి వెళ్ళిపోతారేంట్రా? సార్ దాహం అవుతుంది, కొంచెం మంచి లేదు. ఇదిగో వాటర్ బాటిల్ అండి. థ్యాంక్స్ సార్. వాటర్ ప్లీజ్. సార్ చచ్చిపోయేలా ఉన్నాను సార్, తినడానికి నేను తెప్పించాను సార్. బిర్యానీ తీసుకురండి సార్. జెంట్లమెన్ సార్, మీకు లెగ్ పీస్ వచ్చిందా? నేను కాల్చడానికి పెట్టాను అంటున్నారా? బాబుకి ఇచ్చేద్దామని. ఇచ్చేయి మరి. తీసుకో బాబు. ఓకేనా సార్? ఆమరణ నిరాహార దీక్ష వర్ధిల్లాలి. సార్, ఆమరణ నిరాహార దీక్ష అంటే అంత గొప్పదా సార్? అయితే నువ్వు అర్థం తెలియకుండానే కూర్చున్నావురా? ఏదో అందరు కూర్చుంటున్నారా, నేను కూర్చున్నాను. అంటే నువ్వు చచ్చిన దాకా ఏమీ తినకూడదు అనమాట. ఏసీపీ భోజ్కి విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు ఒత్తిళ్లు వచ్చినా సరే ఈ సిటీలో ఉన్న రౌడీ సీటర్లందరినీ పెట్టలుగా భగవద్గీత వస్తుంది. పోయాడు శంకర్, నా పని ఏం చేసావు? డబ్బు రెడీ చేశా, ఎవరికైనా ఇచ్చి పంపనా? నేనెవరిని నమ్మనయ్యా, నేనే వస్తాను. హలో హలో చైర్మన్. హలో 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 చైర్మన్, ఏమైంది? బ్యాంక్ చైర్మన్ గుండెపోటుతో చచ్చిపోయాడు. ఏమైంది బావా? బ్యాంక్ చైర్మన్ సెక్షన్ ఖతం.